దయగల మా పరలోకపు తండ్రి, అడ్వెంట్ సీజన్లో 2వ ఆదివారంగా మేము ఈ సన్నిధి చేరినాము. దేవుని వాక్కును మానవ చరిత్రలోనికి వినిపించు దేవుడము. దాని ద్వారా మానవులను ప్రభావితం చేయనటువంటి దేవుడు. ప్రభావితం చేయబడిన మేము ఇతరులను ప్రభావితం చేయ ఆజ్ఞాపింపబడిన వారముగా ఈ ఉదయకాల వాక్య ధ్యాన సమయమును మా కొరకు ఆశీర్వదించుము దేవా. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, మా మధ్య మీ దివ్య సన్నిధి విరివిగా నిలుపుము. ప్రతి హృదయము కూడా మీ వాక్యము చేత దర్శించబడుటకు సహాయం చేయి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, అడ్వెంట్ సీజన్లో 2వ ఆదివారం దేవుని ఆరాధించుట కొరకు చేరి వచ్చినటువంటి మనం ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము దేవుని వాక్యం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్డ్ టు ఇన్స్పైర్. దేవుని వాక్యము మనలను తన ఆత్మచేత నింపి ప్రభావితులను చేసి ఇతరులను కూడా ఆ ప్రభావమునకు లోనికి నడిపించవలసినటువంటి బాధ్యత ఈ దినం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. చదవబడినటువంటి 3 వేద పాఠములలో కూడా దేవుని వాక్కును గురించినటువంటి సంగతులు మనం చదవగా విన్నాము. దేవుని వాక్కు పాత నిబంధన భాగమంతట్లో కూడా, నూతన నిబంధన భాగమంతట్లో కూడా దేవుడు బయలుపరిచి తన ఆలోచనలను మానవులకు బయలుపరిచి ఆలోచనలను అనుసరించి వారిని నడవమని, వారు తెలియని మార్గములలో వెలుచు ఉన్నప్పుడు ఈ రీతిలో నడవండి, ఈ రీతిగా ప్రవర్తించండి అంటూ దేవుడు వారికి ఆజ్ఞలను జారీ చేయడం, ప్రవక్తలను న్యాయాధిపతులను ఎన్నుకొనడం, వారి ద్వారా తన చిత్తాన్ని టైమ్లీ ఆయా సందర్భాలలో దేవుడు బయలుపరచడం మనం చూస్తాము. చదవబడినటువంటి పాత నిబంధన భాగంలో రాజుల గ్రంథం 1వ గ్రంథంలో 19వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త తన పరిచర్యలో ఎదుర్కొంటున్నటువంటి అత్యంత శ్రమ కాలంలో ఆయనని దేవుడు నడిపించుచున్నటువంటి విధానం మనందరి జీవితాలలో కూడా సంతోషకరమైన సందర్భాలు ఉంటాయి, ఆందోళనకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి, భయంతో కూడినటువంటి సందర్భాలు ఉంటాయి. అన్నింటిలో కూడా దేవుడు తన సన్నిధిని మనతో నిలిపే దేవుడు. ఆ కాలమునకు సంబంధించి ఆలోచనలను మనకు తెలియచేస్తూ నడిపించే దేవుడు. 2వ సువార్త పాఠ్య భాగంలో గత వారం చదివిన పాఠాన్నే మరలా ఈ వారం కూడా ఉంచారు. అక్కడ దైవ ప్రత్యక్షతలు జకర్యాకు, మరియకు ఇంటర్టెస్టిమెంటల్ డార్క్ పీరియడ్లో దేవుడు తన ప్రవక్తలను పంపుచున్నట్టుగా, తన ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపుచున్నటువంటి వార్త, తన ప్రియకుమారుడి బోధకు ముందుగానే మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిస్మమిచ్చు యోహానును పంపుచున్నటువంటి దైవ ప్రణాళికలను గాడ్ రివీల్డ్ హిజ్ ప్లాన్స్ ప్రయర్ టు యాక్షన్. అవి కార్యాచరణలో రావడానికి ముందుగానే దేవుడు తన ఆలోచనలను బయలుపరచుచున్నటువంటి కాంటెక్స్ట్ 2 టెక్స్ట్లలో. మరి పత్రికా పాఠంలో 7 ముద్రలు, 7 స్వరములను గురించిన వార్త. పాత నిబంధన భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే ఏలియా ప్రవక్త తన పరిచర్య జీవితంలో అద్భుతకరమైనటువంటి దేవుని ఆశ్చర్య కార్యములను చేసిన ప్రవక్త. దేవుని బలమైన శక్తిని తన పరిచర్య ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేసినటువంటి ప్రవక్త. a powerful prophet,
God's mighty hand revealed in and through the ministries of ఏలియా ప్రవక్త. కానీ ఈ కాంటెక్స్ట్లో 19వ అధ్యాయంలో ఆయన ఒక శ్రమను ఎదుర్కొంటున్నట్టుగా మనము చూస్తాము. ఆహాబు రాజు జెజబెలు అనే రాణిని వివాహం చేసుకున్నాడు. జెజబెలు వాజ్ ఏ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ట్రబుల్ క్రియేటర్. జెజబెలు రాణిని గురించి మనం చాలా ప్రసంగాలు విని ఉంటాము. ఎతాబాల్ అనే ఒక సీదోను రాజు కుమార్తె. సీదోను రాజు అయిన ఎతోబాల్ కుమార్తె ఈమె. ఆయన ఎతాబాల్ అనే ఆయన అస్తారోతు దేవత యాజకుడు రాజు. ఈమెను వివాహం చేసుకున్న పిదప సిరియా దేశంలో ఉన్నటువంటి హదాదు బయలు దేవతని ఈమె ఇశ్రాయేలు దేశ ప్రజలకు పరిచయం చేసినది. షీ వాజ్ ఎ జెంటైల్ మ్యారీడ్ బై అహాబ్. ఇన్స్టెడ్ ఆఫ్ కన్వర్టింగ్ హర్ సెల్ఫ్ ఇంటూ లార్డ్ యాహ్వేస్ డివోటీ, యెహోవా దేవుని విశ్వాసములో ఉన్నటువంటి అహాబు రాజును వివాహం చేసుకున్నటువంటి యూదేతరాలైనటువంటి ఈ జెజబెలు ఏ పవర్ఫుల్ ఫిగర్. వివాహమైన వెంట నుండి ఇశ్రాయేలు దేశానికి బయలు దేవతను పరిచయం చేసింది. షీ ఇంట్రడ్యూస్డ్ హర్ డివోటీ, హర్ గాడెస్ బాల్. అంతేకాదు, ఒక సవాలును ఇశ్రాయేలు సమాజానికి ఆమె తీసుకొని వచ్చింది. యెహోవా దేవుణ్ణి ప్రేమించే ఏలియా, ఆయనతో కూడా ఉన్నటువంటి ప్రవక్తలు ఒకవైపు, బయలు దేవత అస్తారోతు దేవత విశ్వాసం ఉంచినటువంటి వారు, వారి ప్రవక్తలు ఒకవైపు. ఇశ్రాయేలు దేశంలో చాలా కష్టమైన పరిస్థితులను దేశము ఎదుర్కొంటూ ఉన్నది. యెహోవా దేవుని వైపు నుండి అనేకులు బయలుదేవత విగ్రహారాధన వైపు ఆకర్షించబడుతూ ఉన్నారు. యెహోవా దేవుని ఆరాధించేవారు, ఆలయము, శాంక్చురీస్, ఆరాధించే స్థలాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. అందరూ కూడా బయలుదేవత ఆరాధకుల వైపు ఆకర్షించబడుతూ ఉన్నారు. మనం కూడా ఈ దినాల్లో గమనిస్తాము. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దాదాపుగా 76-7 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి విశ్వాసులను క్రీస్తు ప్రభులలోనికి నడిపించుచున్నటువంటి సంఘం. రీసెంట్గా ప్రారంభమైనటువంటి పారాక్లీట్ చర్చెస్, చిన్న చిన్న సంఘాలు బికేమ్ థ్రెట్ టు ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. మన ఆరాధించే విశ్వాసులు, మన సంఘంలో ఉన్నటువంటి సభ్యులు చాలామంది మన చర్చిని వదిలిపెట్టి ఇతర చర్చిలకు వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు దేశం అంతటిలో కూడా జరుగుతున్నటువంటి ఉపద్రవం ఏమనగా, యెహోవా దేవుణ్ణి ఆరాధించున్నటువంటి వారు బయలుదేవత ఆరాధకులుగా మారిపోయారు. షీ వాజ్ సర్టన్లీ ఎ పవర్ఫుల్ ఉమెన్. ఒక సాధారణమైనటువంటి స్త్రీ యెహోవా దేవుని ప్రజల విశ్వాసులను, ప్రవక్తలను సవాలు చేయగలుగుతూ ఉన్నది. ఎంతగా సవాలు చేస్తూ ఉన్నదంటే ఏలియా ప్రవక్త పారిపోయేంతగా. ఆయన ఒక దినమున బయలుదేవత ప్రవక్తలందరినీ కూడా ఆహ్వానించాడు. మీకు అందరికీ తెలుసు, ఎద్దును బలి ఇవ్వడం, దానిని కట్టెల మీద ఉంచడం, తడపడం, 2 మరి బయలుదేవతకు ప్రార్థన చేయండి, అగ్నితో కాల్చివేయబడాలి. నేను యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాను, అగ్నితో కాల్చివేయబడమని. వారు ప్రార్థన చేశారు, అగ్ని క్రిందికి రాలేదు, కాల్చివేయబడలేదు. ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడు, అగ్ని పరలోకం నుండి దిగి వచ్చి కాల్చివేసింది. ఆ కాంటెక్స్లో దాదాపుగా 450 మంది బయలు ప్రవక్తలు వర్ కిల్డ్.
స్లెయిన్, వారందరూ కూడా చంపబడ్డారు. ఈ వార్త జెజబెలుకు వినిపించింది. తను సవాలు చేయించున్నటువంటి ఇశ్రాయేలు మతము, తను సవాలు చేయించున్నటువంటి యెహోవా దేవుని విశ్వాసులు తన విశ్వాసం పైన విజయమును పొందుట, ఆమె ఒక ఆజ్ఞను జారీ చేసింది. 24 గంటల లోపుగా నేను ఏలియా ప్రవక్తను, ఆయన ప్రవక్త బృందమంతటిని కూడా చంపబోతూ ఉన్నాను. రాజు కాదు ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నది, రాణి ఆజ్ఞను జారీ చేయుచున్నది. భర్తను మూగ చెవిటివాడిగా చేసి వేసింది. పరిపాలన అంతటిని కూడా తన చేతులలోకి తీసుకున్నది. దేశమంతటిని కూడా సవాలు చేయడం ప్రారంభం చేసినది. ఈ కాంటెక్స్లో ఏలియా ప్రవక్త పారిపోయాడు. కిద్రోను వాగు, సినాయి పర్వతం, ఈ ప్రాంతాలకు ఆయన పారిపోయాడు. అక్కడ దేవుడు ఏలియా ప్రవక్తకు తన ప్రత్యక్షతను బయలుపరుస్తున్నటువంటి కాంటెక్స్ట్ని మనం ఈ భాగంలో చూస్తాం. ఆయన ప్రాణములను అరచేతులలో పెట్టుకొని ఉన్నాడు. తన పరిచర్యలో చాలా ప్రభావవంతమైనటువంటి పరిచర్యలు చేసినటువంటి వాడు, ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వాడు. 450 మంది బయలుదేవత ప్రవక్తలను చంపివేసినటువంటి వాడు ప్రాణములను అరచేతులలో పెట్టుకొని వాగులలో, గుహలలో దాక్కొని ఉన్నాడు. దేర్ హీ రిసీవ్డ్ గాడ్స్ కాల్, గాడ్స్ రెవల్యూషన్. అక్కడ దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నట్టుగా మనము చూడగలుగుతాం. చాలా దూరం ప్రయాణం చేశాడు. 40 దినముల పగలులు రాత్రులు ప్రయాణం చేశాడు. ఆయనున్న ప్రాంతం నుండి కెరీతు వాగు నుండి దాదాపుగా సినాయి కొండ వరకు ఆయనను ప్రయాణం చేయమన్నాడు దేవుడు. దాచుకొని వెళ్ళాడు. ఆయనతో కూడా ఒక్కరు కూడా లేరు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డిసైపుల్ అకంపెనీడ్ హిమ్. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఒంటరిగా ఉన్నాడు. ఈ కాంటెక్స్లో ఆయన హృదయం నిండా భయం, ఆయన హృదయం నిండా ఆందోళన, ఆయన హృదయం నిండా నా అంతమేంటి, వాట్ ఈస్ మై ఎండ్ ఆఫ్ మినిస్ట్రీ అని భయపడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భూకంపము, అగ్ని, మెరుపు వచ్చిన పిదప గాడ్ స్పీకింగ్ టు హిమ్, ఆయన మెల్లనైన స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంతకు మునుపు ఉరుము వలె అందరికీ వినిపించేటట్టు మాట్లాడే దేవుడు. ఈ కాంటెక్స్లో చాలా గాడ్ ఈజ్ విస్పరింగ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ప్రాఫిట్. ప్రవక్త చెవులలో దేవుడు చిన్న స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది? ఎందుకు ఇలా పారిపోతున్నావు? ఎందుకు అంత వణుకుతున్నావు? ఎందుకు ఇంత భయపడుతున్నావు? నీకేం తెలుసు ప్రభువా నేను ఎదుర్కొంటున్న కష్టాలు? నీకేం తెలుసు? చాలా సందర్భాలలో సెల్ఫ్ పిటీ అంటారు దీన్ని. మీకు తెలుసా నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో? ఒక్కసారన్నా హలో సారీ అన్నారా నాతో? అయ్యో ఇంత కష్టంలో ఉన్నావా అని ఎప్పుడన్నా భుజం తట్టారా? చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. నేను కూడా చాలాసార్లు అనుకుంటా, ఒక్కసారన్నా నా భార్య వచ్చి ఈ కష్టంలో ఉన్నావా, ఓ ఏం ఆలోచిస్తున్నావు అంటాదేమో అని ఎక్స్పెక్ట్ చేసి, పిల్లలు కూడా చాలా సందర్భాల్లో ఏడుస్తూ అమ్మా నాన్న వచ్చి వాళ్ళ భుజాలు తట్టి ఏడవకు అంటారేమో అని. చాలామంది భర్తలు భార్య కష్టంలో వచ్చి ఏమి దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి దుఃఖపడుతున్నావు అని అంటారని. ప్రవక్త చాలా ఏడుపు ముఖముతో, చాలా నిరాశతో, నిస్పృహతో ఈ ప్రశ్న నువ్వు ఎప్పుడు అడగాల్సింది? ఇంతకాలం ఇంత లేట్ చేస్తావా? ఎప్పుడు అడగాల్సింది నన్ను? నా దగ్గరికి నువ్వు రావాల్సింది, వచ్చి నన్ను బలపరచాల్సింది. ఏమైంది ఏమైంది అంటున్నాడు దేవుడు. ఏమైందో తెలీదా? 450 మందిని చంపించాడు. ఇప్పుడు ఆమె నన్ను చంపుతాను అన్నది. అది కాదు నా భయం.
ఇశ్రాయేలు సమాజంలో ఒక్కరంటే ఒక్కరు కూడా నిన్ను ప్రేమగా విశ్వసించి యథార్థంగా ఆరాధించేవారు లేరు, తెలుసా నీకు? ఈస్ గివింగ్ కంప్లైంట్ టు గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. చాలా సందర్భాల్లో నేను కూడా అనుకుంటా ఉంటాను, 110 మంది ఉన్నారు అధ్యక్ష మండలంలో పాదిరీలు, నేను ఒక్కనే సేవ చేస్తున్నాను, మిగతా వాళ్ళంతా సేవ చేయడం లేదు. సంఘంలో మనం కూడా అనుకుంటుంటాం, జేసీఎం సంఘంలో నేను ఒక్కనే నిజమైన క్రైస్తవ విశ్వాసి, యథార్థంగా దేవుని సేవకు సమర్పించేది, ప్రతి ఆదివారం గుడికి వచ్చేది నేను ఒక్కదాన్నే, మిగతా వాళ్ళంతా కూడా నో నాట్ అప్ టు ద మార్క్. అనుకున్నారా మీరు ఎప్పుడన్నా? తప్పకుండా అనుకొని ఉంటారు. ప్రవక్త అనుకుంటా ఉన్నాడు, దేవునితో చెబుతా ఉన్నాడు, సవాలు చేస్తూ ఉన్నాడు, లెక్కి ప్రజలందరినీ ఒకసారి చూడు, ఒక్కరన్నా ఉన్నారేమో, నేను ఒక్కనే నిన్ను ప్రేమించేది, నేను ఒక్కనే నిన్ను ఆరాధించేది, నేను ఒక్కనే నీ కొరకు నిలబడింది. అలాంటిది నాకు ప్రాణాపాయం వస్తే ఇంకెవరు నాకు సహాయం చేస్తారు? ఇప్పుడు వచ్చి ఏమైంది అంటున్నావు. నా భుజములను తట్టు, నన్ను బలపరచు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఆందోళనలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను. ఇలా శ్రమలలో ఇబ్బందులలో ఉన్నటువంటి అనేకులను బలపరిచినటువంటి నేను, ఐఎమ్ ఆల్సో ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సర్వీసెస్. పాదిరి 700 కుటుంబాలు, కష్టంలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలి. నాకు కష్టం వస్తే ఎవరు వస్తారు? నాకు శ్రమ కలిగితే ఎవరు వస్తారు? బాబు గారికి శ్రమ వచ్చిందని ఎవరికి తెలుసు? ఇది ప్రవక్త చెప్తున్న మాటలు. నాకు శ్రమలు వచ్చాయని, నేను ఏడుస్తూ ఉన్నానని, ఇబ్బందిలో ఉన్నానని ఎవరు వచ్చారు నా దగ్గరికి? 450 మందిని ఒక్కడిగా నిలబడి చంపించాను. ఇశ్రాయేలు దేశం అంతా కూడా బయలుదేవత ఆరాధన వైపు ఆకర్షించబడుతుండగా నేను ఒక్కడిని అడ్డుకట్ట వేశాను, నిలబడ్డాను. ఇంత పరిచర్య చేస్తే చివరికి నాకు వచ్చే దీవెనలు ఇవేనా? నాకు వచ్చే అవమానమా ఇది? నేను నీ పరిచర్య చేస్తే నాకు అవమానమా జవాబుగా నువ్వు ఇచ్చేది అని చాలా అభియోగాలు ఆయన దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని కూడా ఒక్కొక్కరిని అడిగితే లిస్ట్ ఆఫ్ అభియోగాలు చెబుతారు కదా. ఫ్యామిలీ రిట్రీట్ ఒకటి జరుగుతూ ఉన్నది బెంగళూరులో. నేను స్పీకర్గా వెళ్ళాను. వాళ్ళని అందరినీ కూడా ఒక పేపర్ తీసుకోమన్నాను. భార్యలందరినీ మీ భర్తలో ఉన్న బలములు ఒక పేజీలో రాయండి, ప్రక్కకు తిప్పండి, మీ భర్తలో ఉన్నటువంటి బలహీనతలు నెక్స్ట్ పేజీలో రాయండి. రాస్తున్నారు, సెకండ్ పేజీ నిండిపోతున్నది. భర్త మీద ఉన్న బలహీనతలు చాలా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. పెద్ద లిస్టు రాశారు. ఏలియా ప్రవక్త పెద్ద లిస్టు రాశాడు దేవుని దగ్గర. చదువు ఒకదాని తర్వాత ఒకటి, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాను నీ కొరకు. రోషము కలిగిన, ఆ మాటలు చూస్తారా ఒకసారి? రోషము కలిగిన వాడనై నేనొక్కడనే నిన్ను ఆరాధించేవాడిని, నిన్ను ప్రేమించేవాడిని. నేను ఒంటరిగా ఉన్నాను. ఐ బికేమ్ లోన్లీ. లోన్లీనెస్ ఈజ్ వెరీ డేంజరస్ స్టేటస్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి భర్త, భార్య ఒక్కొక్కసారి ఒంటరి వారుగా ఫీల్ అవుతారు. ఈ లోన్లీనెస్ని తట్టుకోకనే చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ప్రవక్త కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ప్రజలందరి మీద అభియోగాలు మోపుతా ఉన్నాడు. నేనొక్కడనే. దేవుడు మెల్లనైన స్వరముతో ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యూ. నీ కొరకు నేను చాలా వార్తలు కలిగి ఉన్నాను. నువ్వు చేయవలసిన పరిచర్య చాలా ఉన్నది. భయపడుతున్నావా? ప్రాణం పోతుంది అనుకుంటున్నావా? ఇప్పుడే జాబవు నువ్వు. ఇంకా చాలా పనులు చేయాలి నువ్వు, చాలా పరిచర్య చేయాలి నువ్వు. ఒంటరివాడిగా ఫీల్ అవ్వద్దు, బలహీనుడవుగా ఫీల్ అవ్వద్దు. నా సన్నిధి, నా నోటి నుండి వచ్చే వాక్కు నిన్ను ప్రభావితం చేస్తుంది, నిన్ను
బలవంతుడిని చేస్తుంది అని దేవుడు చెబుతా ఉన్నాడు. నువ్వు ఒక్కడివే కాదు, 7,000 మంది బయలుదేవతను ఆరాధించని వారు, బయలుదేవత పాదముల మీద పడి ముద్దు పెట్టుకొనని వారు, యథార్థ హృదయం, నా కొరకు ఇంకా 70,000 మంది ఉన్నారు, అందులో నువ్వు మాత్రం ఒక్కడివే. హౌ డేర్ యు ఆర్. నీ లెక్కలలో నువ్వు ఒక్కడివే. దేవుడి లెక్కలలో 6,999 మంది ప్లస్ యు. దట్స్ ఆల్. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనము కొలిచే కొలబద్ద, దేవుడు కొలిచే కొలబద్ద. నేను కొలిచే కొలబద్దలో నేను ఒక్కనే విశ్వాసం. దేవుడు కొలిచే కొలబద్దలో 7,000 మంది ఉన్నారు. వారంతా నీ బలం కాదా? వారంతా నీ కొరకు ప్రార్థన చేసేవారు కాదా? వారంతా నీతో కలిసి యెహోవా దేవుని రాజ్య స్థాపన కొరకు నిలబడేవారు కాదా నీతో కూడా? ఎందుకు ఏడుస్తున్నావు? నేనొక్కనే. ఇది నీకు తెలియదు. మరలా దేవుడు చెబుతా ఉన్నాడు, హజాయేలుకు వెళ్ళు, హజాయేలు అనే వ్యక్తిని దమస్కు మీద రాజుగా అభిషేకం చేయు, జెహూ అనే ఒక రాజును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకం చేయు, ఎలీషా నీ సక్సెసర్గా, ప్రవక్తగా అనాయింట్ చేయి. 3 అభిషేక కార్యములు నీవు చేయవలసి ఉన్నది. పబ్లిక్ కాన్సక్రేషన్ యాక్టివిటీస్ యూ నీడ్ టు పెర్ఫార్మ్. డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్. దాచిపెట్టుకోవద్దు. జెజబెల్ ఏం చేయగలదు? చంపితే నీ ప్రాణాన్ని తీసేస్తుందా? దాని కొరకు నువ్వు భయపడుతున్నావా? కేరీతు వాగు దగ్గర, ఇప్పుడున్న గుహ దగ్గర అద్భుతకరముగా కాకులు నీకు తీసుకొచ్చి ఆహారం పెట్టలేదా? సీదోను విధవరాలు నీకు ఆహారం పెట్టలేదా? నువ్వు నిద్ర లేచిన వెంటనే నీ కళ్ళ ఎదుట రొట్టె, నీళ్ళ బుడ్డి నీకు కనపడడం లేదా? ఇన్ని అద్భుతాలు నీ జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల విశ్వాస జీవితంలో నీ ద్వారా పరిచర్య జరిగించినటువంటి నా మీద నీవు అభియోగాలు మోపవలసింది. నన్నేనా నీవు అపనమ్మిక నా మీద నన్ను చూపించాల్సింది. కమప్, బయటికి రా. కేవ్లో నుండి బయటికి రా. నా స్వరము నిన్ను బలపరచును గాక. నా స్వరము నిన్ను క్రొత్త పరిచర్య కొరకు ఉద్యుక్తుని చేయును గాక. కమ్అవుట్, రా. హజాయేలు దగ్గరికి వెళ్ళు. దమస్కు మీద రాజుగా ఆయనను అభిషేకించు. జెహూ దగ్గరికి వెళ్ళు. ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు. ఎలీషా దగ్గరికి వెళ్ళు. నీ తర్వాత ప్రవక్త ఆయనే. దేవుని ప్రియమైనటువంటి వారులారా, మిగతా పై 2 కార్యక్రమాలు ఏలియా చేయలేదు అని రాశారు బైబిల్లో. దమస్కుకు వెళ్ళలేదు, ఇశ్రాయేలులో రాజును అభిషేకించలేదు, దమస్కు రాజును అభిషేకించలేదు. బట్ హీ హాస్ డన్. తన సక్సెసర్ని సిద్ధం చేశాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్తే ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా మీకు? 12 కాడెద్దులతో 11 మంది పనివారితో తాను కూడా భూమిని దున్నుతూ ఉన్నాడు. ఎ ఫార్మర్. ఏలియా ప్రవక్తతో పరిచర్య చేస్తున్నటువంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు. నోబడీ హ్యాస్ ఎ రైట్ టు బికమ్ సక్సెసర్. కానీ దేవుడు చూపించవచ్చు అన్నటువంటి ఎలీషా, ఆయన దుక్కి దున్నుచూ ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు తాను ఆజ్ఞాపించిన ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఈజ్ ప్రిపేరింగ్ హిజ్ సక్సెసర్. ప్రియమైన నాయకులారా, జేసీఎం చర్చ్, దిస్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్. యూ ప్రిపేర్ యువర్ సక్సెసర్స్. సునీల్, యూ ప్రిపేర్ యువర్ సక్సెసర్. దేవుడు మనందరికీ ఇచ్చుచున్నటువంటి ఆజ్ఞ, మన సక్సెసర్స్ని మనం సిద్ధం చేయాలి. మన తరువాత ఆ పరిచర్య కొనసాగడానికి 2వ
తరము నాయకులను సిద్ధపరచుట ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, దున్నుతూ ఉండగా ప్రవక్తను చూచాడు, ఐడెంటిఫై చేశాడు, ఆగాడు దున్నడం. ఆయన తన దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. పాత నిబంధన కాలంలో ప్రవక్త వస్త్రాలు కూడా ప్రవక్త బలమును, దైవ సన్నిధిని కలిగి ఉంటాయి. మై డ్రెస్ ఆల్వేస్ హ్యాస్ డివైన్ పవర్. ఇఫ్ ఐ హ్యావ్ పవర్, మై డ్రెస్ ఆల్సో విల్ మెయింటైన్ దట్ పవర్. ప్రవక్త ధరించే వస్త్రాలు ప్రవక్త బలాన్ని, దైవ సన్నిధిని కలిగి ఉంటాయి. అందుకొరకే యేసు వస్త్రపుల చెంగును ముట్టిన 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థతను పొందుకున్నది. దట్ మ్యాంటిల్, ఇంగ్లీష్లో మ్యాంటిల్ అన్నారు. మ్యాంటిల్ అంటే చిన్న వత్తి, కానీ ఆయన దుప్పటి అని తెలుగులో అది మరి ఎలా ట్రాన్స్లేట్ చేశారో నాకు తెలియదు. ఆ దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. ఎలీషా immediately identified, I am the successor of Elijah prophet. ఆయన ఏం చెప్పలేదు, ఊరికి దాన్ని తీసి ఆయన మీద వేసి వెళ్ళిపోతున్నాడు. ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, గివ్ మీ లిటిల్ టైం, నేను వెళ్తాను, ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకు చెప్పి వస్తాను. ఇంకా వాళ్ళ దున్నే పనిలో నేను ఉండను. వ్యవసాయక వృత్తిలో నుండి యెహోవా దేవుని యాజకుడి కాదు, ప్రవక్త పరిచర్యలోకి నేను మారిపోతున్నాను. నా తల్లిదండ్రులకు చెప్పిరా నేను. ఈ ఫాలోడ్ ఇమ్మీడియట్లీ, ఇన్స్టంటేనియస్లీ. విధేయత చూపించి ఆయన ఏలియా ప్రవక్త వెంబడి వెళ్ళిపోయాడు. దేవుని ప్రేమైనటువంటి సంగమ, దేవుని వాక్కు భయముతో, ప్రాణాపాయములో, నిరాశలో, నిస్పృహలో నింపబడినటువంటి ప్రవక్తకు బయలుపరిచి గాడ్స్ వర్డ్ ఇన్స్పైర్డ్ హిమ్. ధైర్యముతో నింపింది, బలమైన పరిచర్య చేసేవాడిగా నింపింది. తన సక్సెసర్ని అభిషేకించే పరిచర్య తన ద్వారా జరిగించింది. ఎలిజబెత్, మరియా అక్కడ మనకు క్రొత్త నిబంధనలో కనిపించుచున్నటువంటి వారి. జకరియా దేవుని స్వరమును వింటూ ఉన్నారు. గాడ్స్ వర్డ్ is going to bring new heaven onto earth. Kingdom of God going to be established. దేవుని రాజ్యము భూమి మీద స్థాపింపబోతూ ఉన్నాడు దేవుడు. తన ప్రియకుమారుడైనటువంటి మెస్సయాను ఈ లోకములోనికి కన్య మరియ గర్భము ద్వారా పంపుట ద్వారా పాత ప్రవక్తల ప్రవచనాలు నూతన దేవుని రాజ్య ప్రారంభముతో కొనసాగబోతూ ఉన్నాయి. ఈ వార్తను వింటూ ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా ప్యాట్రియార్క్స్, జకరియా, ఎలిజబెత్, మరియా, ముగ్గురు దేవుని స్వరమును దూత ద్వారా విని ఆ స్వరమును విశ్వసించి ఆ స్వరము ద్వారా ప్రభావితము చేయబడి దేవుని రక్షణ కార్యము ఇనాగ్యురేట్ చేయబడ్డానికి తమను తాము ఒబీడియంట్, విధేయత చూపించినటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో తన ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు అంత్య దినములలో తన ప్రియ కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్స్ వర్డ్ వాజ్ నాట్ సీజ్డ్ అవుట్. దేవుని స్వరము ఆగిపోలేదు. అప్పుడు ప్రవక్తలు మాట్లాడారు, ఇప్పుడు యేసు ప్రభుల వారు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని స్వరం మన జీవితాలలో ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఏమై ఉన్నది? ఆర్ యూ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్? దేవుని వాక్యమును మనం వినేవారముగా ఉన్నామా? లేకుంటే మనకిష్టమైన మార్గాలలో, మనకిష్టమైన స్టైల్లో, మనకిష్టమైన బాధ్యతలను చేస్తూ ఇదే దేవుని స్వరమని కలగంటూ ఉన్నామా? ఏలియా ప్రవక్త చెప్పినట్టు నేను ఒక్కనే పరిచర్య చేస్తా ఉన్నాను, నేను లేకపోతే సంఘమంతా కొలాప్స్ అయిపోతుంది. ఆ స్టేటస్ నుండి, లీడర్షిప్ నుండి నన్ను తీసేస్తే అయిపోయింది ఇంకా సంఘం అనుకోవద్దు.
దేవుని రక్షణ కార్యములో జకరియా, ఎలిజబెతు, మరియలు, దే వర్ ఇంక్లూడెడ్, లోలీ పీపుల్. అంచులలోకి నెట్టివేయబడినటువంటి వారు, సమాజంలో ఎన్నికలేనటువంటి వారు, రాజులు కాదు, గవర్నర్స్ కాదు, ప్రధాన యాజకులు, మత బోధకులు కాదు, ఏ కామన్ పీపుల్ ట్రీటెడ్ ఎలిజిబుల్ టు ఎస్టాబ్లిష్ గాడ్స్ కింగ్డమ్ ఆన్ ఎర్త్. దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం, ఆయన దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం, ఆయన శిలువ మరణం ద్వారా మనకందరికీ కూడా దేవుని పిల్లలయ్యే భాగ్యమును మనకు అనుగ్రహించడం. ఇక్కడ మీకు ఒక కొత్త సత్యం మనం తెలుసుకోవాలి. యూదులు 12 తెగలలో జన్మించిన వారు మాత్రమే దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అని దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ద స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఓన్లీ గివెన్ టు దెమ్. వాళ్ళకు మాత్రమే ఇవ్వబడ్డది అని వారు గర్వించొచ్చు ఉండగా, క్రీస్తు ప్రభుల వారు ప్రారంభించే దేవుని రాజ్యం, ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ నాట్ ఓన్లీ జూయిష్ పీపుల్ బట్ ఆల్సో జెంటైల్స్. యూదుల కొరకు మాత్రమే కాదు, యూదేతరులు కూడా ఈ దేవుని రాజ్యములో వారసులు చేయబడతారు. మనం యూదులం కాదు, అయినా కూడా మనం దేవుని పిల్లలమయ్యే అధికారం క్రీస్తు ప్రభుల వారి ద్వారా అనుగ్రహించబడినది. మానవ నిర్మితమైనటువంటి అడ్డుగోడలను క్రీస్తు ప్రభుల వారు కూల్చివేశారు. ఏమేమి అడ్డుగోడలు కట్టుకున్నాము? మతం అనే అడ్డుగోడలు కట్టుకున్నాము, జాతి అనే అడ్డుగోడలు కట్టుకున్నాము, రాజ్యం అనే నేషన్, రేస్, కలర్, క్రీడ్, జెండర్, ఇవన్నీ కూడా మనం కట్టుకున్న అడ్డుగోడలు. క్రీస్తు ప్రభుల వారు వాటినన్నిటినీ కూల్చివేస్తూ ఉన్నాడు. దేవుని స్వరం మానవ జాతినంతటిని కూడా క్రీస్తు ప్రభుల వారి ద్వారా దైవ రక్షణ ప్రణాళికలో భాగం మనమందరం దేవుని పిల్లలంగా మార్చబడుతూ ఉన్నాం. దేవుని మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా దేవ, మీ సజీవమైన సత్యవాకు కొరకు వందనములు తండ్రి. ఆయా కాలములలో నీ ప్రజలను బలపరిచిన దేవుడు, నీ స్వరమును వినిపించినటువంటి దేవుడు, మేము జీవించుచున్న ఈ కాలములో కూడా నీ ప్రియకుమారుడి ద్వారా మాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఉన్న ఈ కష్టములు, శ్రమలు, ఇబ్బందులన్నిటి నుండి మమ్మను బలపరచుము దేవా, బయటికి నడిపించుము దేవా. విత్తబడిన వాక్యము మా హృదయాలలో ఫలింపనివ్వుము దేవా. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘపక్ష ప్రకటనలు